అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తన్నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహా శరణం కరవాణి శర్మదంతే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మామంబ కృతార్థసార్థవాహం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాదంతపోనిధిం. అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరిః అఫాలలోచన శంభుర్భగవాన్ బాదరాయణః. వంశీ విభూషితకరాన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాధరోష్ఠాత్ పూర్ణేందు సుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. గోష్పదీకృతవారాశిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే నీలాత్మజం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యాం. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ధృతరాష్ట్ర మహారాజు ఇంకా మనం ఆలస్యం చేయడానికి వీల్లేదు అని అనుకున్నాడు. అనుకుని ఏం చేశాడంటే పాండురాజు గారి జ్యేష్ఠపుత్రుడు ధర్మరాజు గారికి యుధిష్ఠిరునికి యౌవరాజ్యాభిషేకం చేశాడు. ఆయన ఇదిగో అక్కడ వేసినటువంటి తప్పుటడుగు ధృతరాష్ట్రుడు. అంటే చేసినది ధర్మం ప్రకారం అని చేశాడు అనుకోండి. ఉన్న దుర్బుద్ధికి అనుగుణంగా ఇదైతే ఈ యౌవరాజ్యాభిషేకం చెయ్యకపోతే ఒకలా ఉండేది కథ. యౌవరాజ్యాభిషేకం చేసేసేశాడు మాట్లాడకుండా. ఏం చేత? ధృతి స్థైర్య సహిష్ణుత్వాత్ ఆనృశం స్యాత్ అథ ఆర్జవాత్ భృత్యానాం అనుకంపార్థం తథైవ స్థిర సౌహృదాత్. 7 లక్షణాలు కనిపించేట ఇక్కడ. ధృతరాష్ట్ర మహారాజు గారు ధర్మరాజు గారికి యౌవరాజ్యాభిషేకం చేయడానికి అతనిలో ఉన్నటువంటి ధైర్యం, 2 స్థిరత్వం, 3 సహిష్ణుత్వం, ఓరిమి, తరువాత అకాఠిన్యం, మార్దవం, రుజువుగా ప్రవర్తించడం, ముక్కుకు సూటుగా ప్రవర్తించడం, తరువాత భృత్యుల మీద దయ కలిగి ఉండటం, స్థిరమైనటువంటి ప్రేమభావం కలిగి ఉండడం. ఎవరి మీదైనా సౌహృదం మైత్రి ఏర్పడితే అది అస్థిరమైనటువంటిది కాదు, చంచలమైనటువంటిది కాదు. ఇవన్నీ మహాపురుష లక్షణాలు, మహారాజునకు ఉండవలసినటువంటి లక్షణాలు. అందుచేతను వీట్లను చూచి ఆయన గారికి యువరాజ్యాభిషేకం చేసేట ధృతరాష్ట్ర మహారాజు గారు. ఇక ఈ సందులో భీమసేనుడు ఏం చేశాడంటే విశేషార్థత్వం కావాలని తాతగారే చూపించినట్లయింది. ద్రోణాచార్యుల వారి దగ్గర నేర్చుకున్న గదా కౌశలముతోటి వృకోదరునికి తృప్తి కలగలేదు. బలరాముడి దగ్గరికి వెళ్లి ప్రత్యేకించి గదాయుద్ధంలో విశేషాలు నేర్చుకుని వచ్చేట. ఇహ అర్జునుడు సరేసరి నిరంతరమైనటువంటి అభ్యాసము మొదలైనవి కారణంగా అతనంతటి వాడు లేడన్నట్టుగా అతడు తయారయ్యాట. తతో బ్రవీత్ గుడాకేశం ద్రోణ కౌరవ సంసది. ఎప్పుడైతే అర్జునుడు సర్వశ్రేష్ఠుడయ్యాడో గురుదక్షిణ కూడా చెల్లించాడో అది మాత్రమే గురుదక్షిణ కాదు, ఇంకో గురుదక్షిణ కూడా తీసుకోవాలి అని అనిపించిందిట ద్రోణాచార్యుల వారికి. ఒకనాడు కౌరవ మహాసభలో ఆయన అన్నట్ట, ఆయన నీకు బ్రహ్మశిరో నామకాస్త్రం నేను ఇదివరకే మొసలి నుంచి విడిపించినటువంటి సందర్భంలో సంతోషించి నీకు నేను ఇచ్చాను. ఇప్పుడు మళ్లీ దాని గురించి చెప్పబోతున్నాను. నువ్వు ఎల్లప్పుడూ దీని విషయంలో జాగరూకుడవై ఉండాలి. ఎన్నడూ అల్పశక్తిమంతుల మీద మాత్రం దీనిని ప్రయోగించటానికి వీలు లేదు. నువ్వు నాకు ఆచార్య దక్షిణను ప్రత్యేకంగా ఇవ్వవలసి ఉంది అన్నాడు.
దుర్యోధనాదులు ఎవళ్ళైనా అయితే మళ్ళీ ఇదేమిటి నువ్వు అడిగింది ఏదో చేసేసాం కదా అయిపోయింది కదా అని చెప్పని బహుగా అనుకుని ఉండేవారు. ఎందుకంటే మొట్టమొదటి అడిగితే మేము తీరుస్తామని అనలేదు కదా, వాళ్ళు అడిగింది ఇస్తామని వాళ్ళు అనలే. అది ఏమిటంటే దదానీతి ప్రతిజ్ఞాతే పాల్గొనేన అబ్రవిద్. అప్పుడు కూడా అర్జునుడు సందేశించలేదు, నువ్వు నాకు ప్రత్యేకించి ఆచార్య దక్షిణ ఇవ్వాలి, జ్ఞాతిగ్రామస్య పశ్యత, మీ వాళ్ళు అందరూ చూస్తూ ఉండగా ఇవ్వాలి అన్నాడు. అది ఎవరికేమో రహస్యంగా చేసినటువంటిది. ఇప్పుడేమో నువ్వు అందరూ చూస్తూ ఉండగా నేను మళ్ళీ నిన్ను అడుగుతున్నాను, అది చెప్పమన్నాడు. రహస్యం అంటే విద్యార్థుల ముందు మాత్రమే అడిగాడు అక్కడ. ఇక్కడ మొత్తం సభలో అడుగుతున్నాడు. అర్జునుడు నిస్సంశయంగా ఏమీ ఆలోచించకుండా, ఒక అరక్షణం కూడా ఆలోచించకుండా ఇస్తానండి, మీరేం అడిగితే అది ఇస్తాను అన్నట్ట. మరేమీ లేదు, ఎప్పుడైనా ఒకవేళ నీకు నాకు యుద్ధం వచ్చిన పక్షంలో నువ్వు సందేహిస్తావేమో, నాతోటి యుద్ధం చెయ్యాలి సుమా నువ్వు అన్నట్ట ద్రోణాచార్యుడు. అదిట గురుదక్షిణ, ఆచార్య దక్షిణ అతడు ఇవ్వవలసినటువంటిది. నువ్వు నాతోటి యుద్ధం చేయడానికి సందేహిస్తావేమో, యుద్ధేహం ప్రతియోద్ధవ్య యుధ్యమాన త్వయానఘ. మీతోటి నేను యుద్ధానికి వస్తే మాత్రం గురువు గారు మీతోటి నేను ఎక్కడ యుద్ధం చేస్తాను అని చెప్పి గురు గౌరవంతో మానేస్తావేమో, మానకుండగా మాత్రం నాతోటి యుద్ధం చెయ్యాలి అన్నట్ట. ఆయన గారు ప్రత్యేకించి అలా కోరుతున్నాడు, నేను ఇస్తాను, మీరు ఏది అడిగితే అది ఇస్తాను అని అన్నాడు. ఇక వెనక్కి ఎలా పెడతాడు? వెంటనే పాదములకు, 2 పాదములకు నమస్కారం చేసి తప్పనిసరిగా అలాగే చేస్తాను అన్నట్ట. ఇక చూసుకోండి, స్వభావాద్ అగమచ్చబ్దో మహీం సాగర మేఖలాం. ఇక అక్కడి నుంచి అతి సహజమైనటువంటి ధోరణిలో అర్జునుని యొక్క కీర్తి సమస్త భూమండలంలోనూ వ్యాపించిందిట. అర్జునుడు అంతటి వాడు లేడు అని. అలాగే భీమునికి సంబంధించిన బలాన్ని గురించి, ఆయన సామర్థ్యాన్ని గురించి కూడా కీర్తి వ్యాపించిందిట. సహదేవుడంతటి నీతివేత్త లేడు అని చెప్పి సహదేవుని గురించిన కీర్తి వ్యాపించిందిట. ఖడ్గ విద్యలో నకులుడంతటి వాడు లేడు అని ఆయనను గురించి చిత్రయోధి, అది ఒక్కొక్కడిలో నేర్పుంటుంది. అందరూ క్రికెట్ ఆడేటటువంటి వాళ్లే, మరి గవాస్కర్కే ప్రత్యేకించి రావడం ఏమి అని చెప్పానంటే ఆ ఆటలో సొగసుంది అన్నారు. సరిగ్గా ఎక్కడ కొట్టాలని అనుకుంటే అక్కడ కొడతాడు, ఎక్కడికి పంపించాలనుకుంటే అక్కడికి పంపిస్తాడు. అది చిత్రయోధిత్వము అని చెప్పానంటే. ఊరికే బాణం ప్రయోగించడం, ప్రాణాలు తీసేసేయడం ఎవడైనా చేస్తాడు. అలా కాకుండా సొగసుగా చూడాలని శత్రువుకు కూడా అనిపించేటట్లుగా యుద్ధం చేయడం చిత్రయోధిత్వం. అది నకులుల్లో ఉంది ప్రత్యేక. ఇది మిగతా వాళ్ళ నలుగురిలోనూ లేదది. చిత్రయోధి సమాఖ్యాత బభూవ అతిరథోదిత. అతిరథులలో ఒకడుగా చిత్రయోధి అనే పేరు తెచ్చుకున్నట్టు. అందుకే ప్రజల్లో తమాషా వీళ్ల యొక్క వ్యక్తిత్వములను గురించి రకరకాల కథలు. నకులుడ్డ గుర్రాన్నెక్కి చినుకు చినుకు మధ్య నుంచి మీద చినుకు పడకుండా కత్తి తిప్పుకుంటూ తప్పించుకుంటూ చినుకు చినుకు మధ్య నుంచి గుర్రాన్ని తోలుకుంటూ వెళ్ళేట కృష్ణుడి దగ్గరికి అని చెబుతారు. ఎక్కడ భారతంలో లేదు. వాన కురుస్తోంది, గొడుగులాగేమో కత్తి తిప్పుతున్నాడు, అసలే పడదు. అంతకంటే కూడా చినుకుకి మధ్య నుంచి గుర్రాన్ని తోలుకుంటూ వెళ్ళాడు అని ఆయన చిత్రయోధిత్వము, అశ్వ శిక్ష ఇవన్నీ కూడా తెలియచేయడానికి అభిమానం కొద్దీ మనం కల్పించుకునేటటువంటి మాటలు అవి. మొత్తానికి అంత నేర్పరి అని ఈయన అనిపించుకున్నాడు. ఇహ త్రివర్షకృత యజ్ఞస్తు గంధర్వాణాముపప్లవే అర్జున ప్రముఖై పార్థై సౌవీర సమరే హతః. ఇక పాండవులు అందరూ చేసినటువంటి ఘనకార్యములు చెప్పాడు. 3 సంవత్సరములు ఒక యజ్ఞం జరిగిందిట. గంధర్వులతోటి ఎందుకో గొడవ వచ్చిందిట సౌవీరుడు అనేటటువంటి రాజు గారికి. ఆ సందర్భంలో పాండవులు, అర్జునుడు మొదలైనటువంటి వాళ్ళు వెళ్లి ఆ సౌవీరుణ్ణి సంహరించారట వీళ్ళు. తరువాత నశిశాక వశేకర్తం యం పాండురపి వీర్యవాన్. ఒక యవన రాజు గారు ఉన్నట్ట. అతన్ని పాండు మహారాజు కూడా వశం చేసుకోలేక లొంగదీయలేక వదిలేసేట. అర్జునుడు వాడి మీద దాడి చేసి వాడిని కూడా లొంగదీసేట. ఇక 3వది ఈయన చేసిన వాటిలో ఇదేమిటంటే సౌవీర రాజే విపులుడని ఒక రాజు ఉండేవాట. వాడు మహా అభిమాన ధనుట్ట. వాడు కురువంశం వాళ్ళకి లొంగకుండగా ఉన్నట్ట. చాలా బల సంపన్నుట్ట. వాడి మీద యుద్ధం చేసి వాణ్ణి లొంగదీసేట అర్జునుడు చేసినటువంటి. దత్తామిత్రుడని ఇంకొక రాజు ఉన్నట్ట. సుమిత్రుడని పేరు కలిగినటువంటి వాడు. అతడు కూడా సౌవీర దేశానికి చెందినవాడే.
అతన్ని కూడా ఓడించట అర్జునుడు. తరువాత తూర్పు దేశములకు చెందిన వాళ్ళని అందరినీ ఏకరథ, ఒక్కడే తన రథాన్ని నడుపుకుంటూ వెళ్లి ఒంటరిగా వెళ్లి తూర్పు దేశాల వాళ్ళని అందరినీ కూడా జయించొచ్చట. అలాగే దక్షిణ దిక్కు కూడా తనొక్కడే ఒంటరిగానే బయలుదేరి వెళ్లి దక్షిణ దిక్కునున్నటువంటి రాజులనందరినీ కూడా ఓడించట. ఇలాగా పరరాజ్యములనన్నింటినీ కూడా ఓడించి కౌరవుల యొక్క కురువంశపు రాజుల యొక్క కీర్తిని అంతటినీ కూడా పెంచట. కొంచెముగా విత్తనము నాటినట్టయి మొలకెత్తినటువంటి అసూయ బీజం ఉన్నదే ధృతరాష్ట్రుని యొక్క మనస్సులో ఈ అర్జునుడు పాండవులు కొత్తగా సంపాదించినటువంటి ఈ కీర్తితోటి ఒక్కసారి విజృంభించిందిట. దూషిత సహసా భావ ధృతరాష్ట్రస్య పాండుషు. అతని మనస్సు కాస్త కష్మలం అయిపోయిందిట. పాండుపుత్రులకు ఇంత మంచి పేరు రావడంతో వెంటనే ఏం చేశాడంటే, ఇక మనం పాలసీ మార్చుకోవాలి అని అనుకున్నాడు. ఎప్పుడైతే పాండవుల మీద మనస్సులో దుర్భావము బలిసిపోయిందో ఇక వీళ్ళని నాశనం చేయడం ఎలాగా అనేటటువంటి అభిప్రాయము దుర్యోధనుడికి కాదండి, ధృతరాష్ట్రుడికి ముందు కలిగింది. దుర్యోధనుడికి ఎలాగా కలిగింది, జరుగుతూనే ఉంది. అంతకు పూర్వం కూడా చెప్పాడు. అసలు దుర్యోధనుడు పుట్టినప్పుడే ధర్మరాజు గారు రాజు అవుతాడు అనుకోండి యుధిష్ఠిరుడు, తర్వాత అయినా నా కొడుకు రాజు అవుతాడేమో జాతకం చెప్పండి అని అడిగాడు. అంచేతన అసలు మనస్సు సరైనటువంటిది కాదు. దానికి తోడు వీళ్ళకి మరి వస్తూ ఉండేటటువంటి కీర్తి కారణంగా మరింత పాడైపోయింది. వెంటనే ఏం చేశాడంటే, ఆ ఊళ్ళో చాణక్యునికి కూడా గురువు కాదగినటువంటి ఒకనొక బ్రాహ్మణుడున్నాడు, మహారాజనీతివేత్త. ఆయన పేరు కణికుడు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు.